వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళల భోగిల్లో పోలీసుల పహారా, ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతా చర్యలు. వేడెక్కుతున్న విశాఖ అవిశ్వాస రాజకీయం, మేయర్పై కూటమి కార్పొరేటర్ల అవిశ్వాసం. అందాల బొమ్మ తెర్లాం భామ, మిస్ తెలుగు యుఎస్ పోటీల్లో తెర్లాం యువతి. హైదరాబాద్పై లక్నోదే పైచేయి. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ఇటీవల మేడ్చల్ వెళుతున్న రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటనతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం అరుణ కుమార్ జైన్ ఆదేశాల మేరకు ఉదయం రాత్రి వేళల్లో ఎంఎంటీఎస్ రైళ్లలోని ప్రతి మహిళా బోగికి ఒకరిద్దరు ఆర్పీఎఫ్ లేదా సిఆర్పీఎఫ్ మహిళా పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ మేయర్ పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. మేయర్పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం ప్రకటించడంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. మొత్తం 59 మంది వైసీపీ కార్పొరేటర్లలో ప్రస్తుతం 34 మంది మాత్రమే మిగిలారు. వారిలో 27 మంది మాత్రమే క్యాంపునకు వెళ్ళినట్లు సమాచారం. మిగిలిన వారు వైసీపీలోనే ఉంటారా లేక పార్టీ మారతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులోని అచ్చంపేట, కారంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉంది. అచ్చంపేటలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న 9 మంది ఎంపీటీసీలు అదృశ్యం కాగా వాళ్ళు రాత్రి టీడీపీ గుట్టుకి చేరారు. మరొక వైపు కారంపూడిలో వైసీపీ ఉపాధ్యక్షురాలు అక్కమ్మ మరణించారు. దీనితో తమకు రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించగా ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఉన్నత చదువు కోసం విదేశం వెళ్లిన ఆ తెలుగమ్మాయి అందాల భామల పోటీ ఫైనల్ జాబితాకు చేరింది. ఆమె విజయనగరం తెర్లాం మండలం వణుకువలస పంచాయతీ సోమిదివలస గ్రామానికి చెందిన చందక సాయి సాత్విక. అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఈ యువతి తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యుఎస్ఏ 2025 పోటీల్లో పాల్గొంది. ఫైనల్లో నిలిచిన 20 మంది జాబితాలో చేరింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు హైదరాబాద్, లక్నో తలబడనున్నాయి. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు 4 సార్లు తలపడగా ఇందులో ఎల్ఎస్జీ 3, ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్లో మాత్రమే గెలిచాయి. దీంతో ఎల్ఎస్జీ హైదరాబాద్ని మరోసారి పైచేయి సాధిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అయితే ఎస్ఆర్హెచ్పై గెలవడం అంత సులువు కాదని ఆరెంజ్ ఆర్మీ చెబుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. చూసారుగా ఈ బిబ్బాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.